హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మన హెయిర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒక చిన్న హెయిర్ ప్యాక్. నేను చెప్పే ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేయడం వల్ల మీ జుట్టులో ఉన్న అన్ని సమస్యలు పోతాయి. జుట్టు చక్కగా స్ట్రాంగ్గా పెరుగుతుంది, ఒత్తుగా పెరుగుతుంది. ఈ జుట్టు కేవలం 2 ఇంగ్రీడియంట్స్ వాడి, అది కూడా కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్ వాడి, ఎలాంటి ఖర్చు లేకుండా ఇది మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి యూజెస్, వీటి వల్ల అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చక్కగా చెప్తాను. ఎలా హెయిర్కి అప్లై చేయాలో కూడా చెప్తాను. డోంట్ మిస్ ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా వచ్చేస్తాయి. అప్పుడు మీరు హ్యాపీగా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అయితే ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ హెయిర్ ప్యాక్ని మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కోడిగుడ్ని పగలగొట్టి వేసుకున్నాను. ఎగ్ వైట్ అండ్ ఎల్లో కూడా 2 ఉండాలి. అందరికీ తెలుసు ఎగ్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయి, ఎంత ప్రోటీన్స్ ఉంటాయో. ఒక్క విటమిన్ సి తప్ప మిగతా అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ ఎగ్ అనేది మన హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇది క్లియర్ చేసేస్తుంది. ఇదేంటంటే మన తలకి మంచి పోషణ ఇస్తుంది అండ్ మన హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మెంతి పొడి లేనట్లయితే మీరు 2 టేబుల్ స్పూన్లు మెంతులు రాత్రంతా నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసి దాంట్లో ఈ ఎగ్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మెంతులు అనేవి మన హెయిర్ బాగా పెరగడానికి, గ్రో అవ్వడానికి ఫాస్ట్గా చాలా ఉపయోగపడతాయి. ఇది తలకి ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఈ 2 కూడా చాలా మంచిది తలకి. చక్కగా ఈ 2 కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ఈ 2 కూడా మన హెయిర్ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి సహాయపడతాయి. ఇలా నేను చెప్పినట్టు చేసి ఈ ప్యాక్ని కనుక మీరు వారానికి ఒకసారి అలా 2-3 నెలలు యూజ్ చేసినట్లయితే అసలు మిమ్మల్ని మీరు నమ్మలేరు. అంత పొడుగవుతుంది మీ జుట్టు. మీ హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, జుట్టు రాలదు, చాలా హ్యాపీగా మీ జుట్టు అనేది పెరిగిపోతుంది. అయితే మీకు ఈ ప్యాక్ కొద్దిగా చిక్కగా అనిపిస్తే మీరు ఇందులో మజ్జిగ కానీ నిమ్మరసం కానీ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇవి నీళ్ళైనా పర్వాలేదు. చక్కగా మీకు కావలసినంత హెయిర్ ప్యాక్ని రెడీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా హెయిర్ ప్యాక్ ఎలా ఉందో. ఇలా ఉండాలి హెయిర్ ప్యాకు. ఓకే, ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసే ముందు ఈరోజు మనం హెయిర్ ప్యాక్ అప్లై చేస్తామనగా నైటే మనం హెయిర్కి ఫుల్గా నూనె పెట్టేసుకోవాలి. లేదా అప్లై చేసే ముందు 1/2 అవర్ బ్యాక్ అయినా సరే మనం హెయిర్కి ఫుల్గా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఒకవేళ అలా కుదరలేదు అనుకున్నారనుకోండి, ఈ హెయిర్ ప్యాక్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి, కొబ్బరి నూనెను. అండ్ తర్వాత మీరు ఏం చేయాలంటే మన హెయిర్ని చక్కగా చిక్కులు లేకుండా చక్కగా దూకోవాలి. చిక్కులు అనేవి ఉండకూడదు. ఈ హెయిర్ ప్యాక్ అనే కాదు, మనం తలకి ఏ హెయిర్ ప్యాక్ యూజ్ చేసే ముందైనా సరే జుట్టు అనేది చిక్కులు లేకుండా తల మెత్తగా చక్కగా దూకోవాలి. అలా దూకున్న తర్వాత ఈ హెయిర్ ప్యాక్ని చక్కగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అనేది మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ అయిన తర్వాత నుంచి కిందకి చివర్ల వరకు రండి. చాలా ఇంపార్టెంట్. స్కాల్ప్కి మొత్తానికి అప్లై చేసిన తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల నుంచి గంట వరకు కూడా అలా ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత ఏదైనా మంచి షాంపూతో మనం హెయిర్ వాష్ చేసేసుకోవాలి. కొంచెం కష్టమే, ఎందుకంటే మెంతి పొడి ఎగ్ కదా, ఎగ్ వాసన బాగా వస్తుంది కదా, అందుకని చాలా జాగ్రత్తగా ఎక్కువ టైం పట్టినా సరే హెయిర్ ప్యాక్ అనేది మన హెయిర్కి చాలా మంచిది. కేవలం ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటే మన హెయిర్ని చాలా ఫాస్ట్గా గ్రో చేసుకోవచ్చు. అందుకని తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. మనకి ఫస్ట్ వాష్కే మనకు అనిపిస్తుంది మన హెయిర్ చాలా మెత్తగా అనిపిస్తుంది అండ్ చాలా రిజల్ట్ బాగుందనిపిస్తుంది మీకే. ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టు ఈ హెయిర్ ప్యాక్ని వారానికి ఒకసారి 3 నెలల పాటు యూస్ చేయండి, మీకే తెలుస్తుంది. ఎగ్, మెంతులు అనేవి మన హెయిర్కి ఎంత మంచిగా ఉపయోగపడతాయో ఇది వాడిన 3 నెలల తర్వాత మీకే అర్థమైపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.